ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు అత్యంత వైభవోపేతంగా సాంప్రదాయబద్ధంగా మేము ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరవటం జరిగింది. అత్యంత వైభవంగా ఈరోజు మేము నామినేషన్ వేశామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. సాంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మేము ప్రజలందరికీ తెలిసేటట్టు సాంప్రదాయబద్ధంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాము. మా విజయం తథ్యం. మేము కనీసము 50,000 ఓట్ల మెజారిటీతోటి గెలుస్తాం. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పైన తీవ్రమైన వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏది చూపించని పరిస్థితి లేదు. ఆయన 2019లో మద్యపాన ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి మీ దగ్గరికి ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ నైతిక హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ పార్టీకి కూడా నైతిక హక్కు లేదు ఓటు అడగటానికి ప్రజల దగ్గర నుంచి. ఎంత దారుణంగా దోపిడీ చేశారు మీరు. 12 రూపాయలకి దొరికే క్వార్టర్ బాటిల్ లిక్కర్ బాటిల్, అత్యంత నాణ్యత లేని లిక్కర్ని మీరు 220 రూపాయలకి అమ్మి ఎవరైతే మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళ దగ్గర నుంచా కనీసం రోజుకి 200 రూపాయలు దోపిడీ చేసుకున్నారు మీరు. అంటే నెలకి 6,000 రూపాయలు ఒక సామాన్యుడి దగ్గర నుంచి దోపిడీ చేసి సంవత్సరానికి 72,000 రూపాయలు దోపిడీ చేశారు. 5 సంవత్సరాల కాలంలో సగటు మానవుడి దగ్గర నుంచి మీరు ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 3.5 లక్షల రూపాయలు దోపిడీ చేసి అది ప్రభుత్వానికి వెళ్తాందో తెలియనటువంటి పరిస్థితి, మీ జేబుల్లోకి వెళ్తాందో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చిన్న కూరగాయల మార్కెట్లో కూడా మనం పేటీఎం ద్వారా మనం డబ్బులు పే చేసేదానికి అవకాశం ఉంటే ఇక్కడ మాత్రము ఈ లిక్కర్ షాప్స్లో మాత్రము కేవలము క్యాష్ బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు క్యాష్ లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ప్లాన్ మాత్రం సూపర్. మీ ప్లాన్కి సెల్యూట్ కొడుతున్నా. ఇంత అద్భుతమైన ప్లాన్ ప్రపంచంలో ఎవరికి రాలా, ఏ స్మగ్లర్లకి కూడా రాలేదు. అటువంటి ప్లాన్ మీకు వచ్చింది. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు మేము ఇదివరకు కూడా కంప్లైంట్ చేశాం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది లిక్కర్లో. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలంటే 5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ జరిగిందో అనేది సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అట్లాగే జిఎస్టీ సంస్థలు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీ నిజ రూపం బయటపడుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కరెంటు బిల్లులు పెంచనని చెప్పి మీరు 6 సార్లు కరెంటు బిల్లులు పెంచారే. ఇదివరకు 2019లో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1,500 రూపాయలు వస్తుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు మీరు దోపిడీ చేస్తున్నారు. అంటే 60,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఏదో ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు, ఒక్క ఫ్యాక్టరీ రాదు, ఒక ఐటీ కంపెనీ రాదు. మీరంటే భయం, మాట్లాడితే చాలు తీసుకెళ్ళి లోపలేసేస్తారు. అరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలపై మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అని తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నంలో ఏదో మరి ఇక్కడ తీసుకుని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేస్తానని చెప్పి నానా అడావుడి చేసి ఆఖరికి ఋషికొండని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండలో మీకు కావలసిన ప్యాలెస్లు కట్టారో ఏమి కట్టారో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. మేము ఇతర రాజకీయ పార్టీలు ఒకసారి చూద్దామంటే చాలు అరెస్టులు చేసే విధానం.
అరాచకము తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేది లేదు. సంక్షేమం అంటే ప్రజల సంతృప్తిగా ఉండాలి. అటువంటిది లేని పరిస్థితి మీరు క్రియేట్ చేసిన అత్యంత దారుణమైన ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లోక్సత్తా అన్ని రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ జరగనున్న ఎలక్షన్స్ వైఎస్ఆర్సిపి వర్సెస్ నాన్ వైఎస్ఆర్సిపి అంటే ఉమ్మడి కూటమిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే గెలుస్తారు. మీకు వైనాట్ 175 ఫర్ 175 అని చెప్పి ఊరికే మాట్లాడుతున్నారు. మీకు తెలుసు వాస్తవము. మీకు 17 సీట్లు వస్తాయా 25 సీట్లు వస్తాయా అనేది ఒకటే తేడా తప్ప అంతకంటే మీకు ఏమీ రాదు. ఇంత దారుణమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ప్రజలు ఇంటికి పంపుతారు అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే నేను ఇవాళ నార్త్ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే నా పైన పోటీ చేస్తున్న వ్యక్తి కేకే రాజు గారు. ఆయన ఇన్ఛార్జ్ నార్త్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపికి ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. వారు ఎంత గొప్ప వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వారి పేరు తెలియని వారు లేరు. ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హుద్హుద్ సైక్లోన్లో విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే దాన్ని మళ్ళీ 3 రోజుల్లోనే గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బయటికి రావటానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ఆయనకి కేకే రాజు గారు కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, చెప్పులు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, నానా బూతులు మాట్లాడిపించి ఆయన ఫోటోని పెట్టి చెప్పులతోటి కొట్టి ఎంత దారుణంగా అవమానపరిచి వారిని మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపించిన ఘనమైన రౌడీజం చేసిన వ్యక్తి కేకే రాజు గారు. మీ రౌడీజానికి హ్యాట్స్ ఆఫ్ కేకే రాజు గారు. ఎక్కడ విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపికి రౌడీజం చేయాలని అనుకుంటే ఈ కేకే రాజు గారు తప్ప వేరే ఎవరు స్పందించరు. చాలామంది ఉన్నారు నాయకులు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ ఎప్పుడూ వారు ఈ విధంగా ప్రవర్తించలేదు. కానీ కేకే రాజు గారు మాత్రము అద్భుతమైన రీతిలో ప్రవర్తిస్తారు. అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనవాణి కార్యక్రమం పెడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వచ్చే వరకు ఎన్నో అడ్డంకులు సృష్టించి తర్వాత మరుసటి రోజు ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్న వ్యక్తి కేకే రాజు గారు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులనే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాంకి రాకుండా చేసిన వ్యక్తి కేకే రాజు. అంటే మన రాష్ట్రంలోనే కాదు, మన విశాఖపట్నంలో ఏ విధంగా గుండాయిజం పెరిగిపోతుంది, ఏ విధంగా రౌడీజం పెరిగిపోతుంది అనేది ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూటమి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసి విశాఖ నార్త్ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఖచ్చితంగా మరొకసారి పెద్ద మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలుస్తారన్నటువంటి సంకల్పంతో, గెలవాలన్న సంకల్పంతో గత 5 సంవత్సరాలుగా ప్రజలకు చేరువగా ఉంటూ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హవా వీస్తోంది.
మళ్ళీ మరోసారి ప్రధానమంత్రి మరోమారు మోదీ సర్కారు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి పాటుపడేటువంటి విష్ణుకుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరితో సహకారంతో పెద్ద మెజారిటీతో గెలుస్తారని, గెలవాలని ఆశిస్తాం.